వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో మనం ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరితనంతో నలిగిపోతున్నాను, ఒంటరిగా నేను ఈ జీవితాన్ని ఎదుర్కోలేకపోతున్నాను, ఒంటరిగా నేను ఈ సమస్యల్ని ఎదుర్కోలేకపోతున్నాను అని నువ్వు కలవరపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు కదా, వారిలో ఒంటరి అయ్యేవాడు 1000 మంది అగును అని. యోసేపు ఒంటరిగా ఒక రాజ్యాన్ని ఏలలేదా? తన వారందరూ తనను విడిచిపెట్టి తనకు అన్యాయముగా తన ఎడల తీర్పు తీర్చి ఉన్నప్పటికీ యోసేపు ఏమయ్యాడు? ఒక రాజు అయ్యాడు. ఎవరి చేత అయితే తిరస్కరించబడ్డాడో, ఎవరి చేత అయితే తీసివేయబడ్డాడో, ఎవరి చేత అయితే చంపాలి ఇతన్ని అని ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరినీ కూడా పోషించే స్థితిలో యోసేపుని దేవుడు నిలబెట్టలేదా? ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు ఒంటరి రాణి అని, నేను తల్లిదండ్రులు లేని కృంగిపోయిందా? లేదు. కృంగిపోయినప్పటికీ దేవుడు ఆమెను ఏం చేశాడు? ఒక రాజ్యానికి రాణిని చేశాడు. 127 సంస్థానాలకి రాణిని చేశాడు దేవుడు ఎస్తేరుని. ఇటు రీతిగా దేవుడు బైబిల్లో అనేక మంది ఒంటరి వాళ్ళమని, ఒంటరిగా మేము జీవితంలో పోరాడుతున్నామని ఏ సమయంలో కూడా, ఏ సందర్భంలో కూడా కృంగిపోవద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితిలోన నిన్ను విడిచిపెట్టకుండా ప్రతి స్థలములో నిన్ను కాపాడేవాడు దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. యోసేపుని అన్నలందరూ కలిసి ఏం చేశారు? ఒక గుంటలో పడేసేశారు. తర్వాత ఏం చేశారు? శత్రువులైనటువంటి ఐగుప్తీయులకి అమ్మివేశారు. యోసేపుని దేవుడు ఆ శత్రు దేశంలో, ఐగుప్తు దేశంలో ఒంటరిగా యోసేపు పోరాడలేదా వాళ్ళందరితో? ఏమైంది తల్లి? ఒంటరిగా యోసేపు ఆ దేశం కాని దేశంలో, తన వారు కాని వారి మధ్య, అన్యుల మధ్య యోసేపు ఒంటరిగా ఉండి వారందరినీ జయించి దేవుని యొక్క ప్రేమతో మరలా తిరిగి అదే ప్రజలకి నాయకుడు అవలేదా? అదే ఫరో ఇంట్లో నాయకుడు అవలేదా? ఫరో స్థానంలో తనని దేవుడు నిలబెట్టలేదా? ఎవరి ద్వారా అయితే తిరస్కరించబడ్డాడో, ఎవరి ద్వారా అయితే తీసివేయబడ్డాడో, ఎవరి ద్వారా అయితే చంపాలి అని పన్నాగారు పన్నారో వారందరికీ పోషణకర్త అవలేదా యోసేపు? దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యందు విశ్వాసముతో మన యొక్క జీవితాన్ని మనము కొనసాగిస్తున్నప్పుడు, నీవు ఒంటరి వాడివైనా, ఒంటరి దానివైనా దేవుడు నిన్ను గొప్ప చేసి అనేకులకు నీవు ఆసరాగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అలాగని దేవుని వాక్యము సెలవివ్వటం లేదా?